నమస్కారం. ఈ కార్యక్రమానికి రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పిట్ట శ్రీనివాస్ రెడ్డి, కొట్టం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మనము సామాజికంగా ఆలోచించాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ వరంగల్ ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారికి, వారు ఒక వరంగల్ ముద్దుబిడ్డే కాదు, ఇప్పుడు మాదిగ జాతి రక్తం, రాజజాతి ముద్దుబిడ్డ. అంతేకాదు ఆయన అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేసి ఒక మార్గదర్శకుడైనటువంటి వ్యక్తి. మీరు మన పోరాట యోధులను చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి, మనతో జీవించి ఉన్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. వారు నిరంతరమైన పోరాటం చేయటం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి సాధించుకున్నారు. కానీ సామాజికంగా ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కలేవనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాల మీద కూడా పోరాటం చేసి ఇంతవరకు తీసుకొచ్చినాక కూడా ఇప్పుడు స్టేల్మెంట్ అంటే మధ్యంతకర పెట్టడం జరిగింది. ఈ విషయంలో మాత్రము ఇది టెక్నికల్ ఇష్యూ కాదు, ఇది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయము. ఇది సుప్రీంకోర్టుకే కానీ వేటి కానీ ఇంకా దీనికి లేదు. ఎందుకంటే ఇది 610 బెంచ్తో వచ్చినటువంటి జడ్జిమెంట్. దీని గురించి పూర్వపరాలు వివరించడానికన్నా ముందు ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. రిజర్వేషన్ ఫలాల వల్ల పొందినటువంటి వాళ్ళు మీ పక్క వారికి సహాయం చేయండి. మీ వాళ్ళే కాదు, మీరు మనిషిగా, అంటే సమాజం ఎలా ఉంది అంటే ఒక మనిషిగా ప్రేమించలేనటువంటి వ్యక్తిత్వం ఉంది. కుక్కను ప్రేమిస్తాడు, పందిని ప్రేమిస్తాడు, నక్కను ప్రేమిస్తాడు, కానీ మనిషిని ప్రేమించేటువంటి లేదు వ్యవస్థలో. ఆ మనిషిని మనం ప్రేమించండి. మీ పక్క వాడిని పైకి తీసుకొచ్చినందుకు మీ వంతు మీకు ఏ విధంగా సహాయం అయితే, అది చదువు రూపంలో కావచ్చు, లేకపోతే మార్గదర్శక రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా మీరు సహాయం చేయండి. నేను ఒక్కటే కోరుకునేది, ఇప్పుడు మీకు మనందరికీ ఒక మార్గదర్శకం చూపించి ఇప్పటివరకు తీసుకొచ్చి పోరాటం చేసినందుకు మందకృష్ణ మాదిగ గారిని అభినందించండి. మీ చప్పట్లతోనే అభినందించండి. ఎప్పుడైతే కానీ పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలని మనకు చెప్పిండ్రు. కానీ పోరాటం సాధించి దాని యొక్క ప్రతిఫలాలను ఎక్కడ కూడా అంటే హింసకు తావులేని విధంగా పోరాటం చేసి ఇవాళ ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఈ రిజల్ట్ తీసుకొచ్చిన దానికి రెడ్డి జాగృతి తరఫున ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని అమలు పరిచేసినందుకు మనం ఏం చేయాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని ఏ రూపంలో పోతే ముఖ్యమైన విషయం అంటే మందకృష్ణ మాదిగ గారు ప్రధానమంత్రి గారి దగ్గర పోయారు, ముఖ్యమంత్రి దగ్గర పోయారు, తన వరకు చేశారు. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ పవర్ను ఇప్పుడు పైకి తీసుకొచ్చేస్తే ఇప్పుడు మాదిగ జాతి ముద్దుబిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత 33 సంవత్సరాల నుంచి పోరాటం జరిగినటువంటి విషయం, ఈ 33 సంవత్సరాల ఫలాలు వచ్చే సమయానికి కాలడ్డం పెట్టారు. దీన్ని మనం తొలగించినందుకు మా యొక్క సహకారం ఎల్లవెల్లగా ఉంటుందని తెలియజేస్తున్నాను. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు.